మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। హే మాతా జన్మభూమి, హే మాతా అయోధ్య, నేడు నాకు నీ చరణస్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది. నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. యశస్వీ భవ, చిరంజీవ సుఖీ భవ. రావణునిపై విజయం సాధించి నీవు నీ పూర్వజుల కీర్తి ప్రతిష్టలను మరింత ఉజ్వలం చేశావు. తమకు తెలిసినదే కదా, ఇదంతయు తమ ఆశీర్వాదము వల్లనే ప్రాప్తించినది. రామ, ఆది కాలమున బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు నేను సూర్యవంశానికి పురోహితుడును కావడానికి నిరాకరించడం జరిగింది. అప్పుడు అతడే చెప్పాడు, ఈ అవకాశమును వదలొద్దు, ఆ వంశములోనే భగవంతుడు అవతరిస్తాడని. అప్పటి నుండి ఒక యుగముగా ఎదురు చూస్తూనే ఉన్నాను. నీవు ధన్యుడవు రామా. నీ ఈ మహాపరాక్రమము కారణముగా నేను నీ గురువును కావడం వల్ల నా గౌరవం ద్విగుణీకృతమైనది. వత్స, నీ కీర్తి పతాకము యుగ యుగముల వరకు ఇతిహాసాకాశములో ఎగురుతూనే ఉంటుంది. నేను బహు ప్రసన్నుడనైనాను. తమ ప్రసన్నత, తమ ఆశీర్వాదములు పొందాను. ఇంకనూ నేను పొందుటకు ఏమీ మిగిలి ఉండలేదు గురుదేవా. రామా,
అమ్మా, నా కోసం పాయసం చేసి ఉంచావుగా. నేను అనుకున్నాను నన్ను తప్పకుండా పరమాన్నం అడుగుతావని. అమ్మా, అందరికంటే ఎక్కువ పెడతావుగా. నీకోసం నేను ప్రత్యేకంగా చేశాను. రామా, అమ్మా, పెద్దమ్మ చెప్పింది లక్ష్మణుణ్ణి వెంట తీసుకురాకుండా అయోధ్యకు తిరిగి రావద్దని. చూడు, లక్ష్మణుని వెంట తీసుకుని వచ్చాను. రామా, లక్ష్మణుని తీసుకురావలసిన అవసరం లేదు. అతను నీ నీడలాంటి వాడు తండ్రి. నీవెక్కడకు వెళ్ళినా అతడు వెంటే ఉంటాడు. అమ్మా, అవును నాయనా, నా తండ్రి రామా. అమ్మా, నాయనా, నా తండ్రి రామా, నా బంగారు తండ్రి. రామా, నీకు ఆపదేర్పడిన ప్రతిసారి నేను నా ఆత్మచక్షువులతో చూసేదాన్ని. కానీ నేను చాలా దూరంలో ఉన్నాను తండ్రి. నేను నీకు సాయం చేయలేకపోయాను. అమ్మా, నా ప్రతి ఆపత్ సమయంలోనూ నిన్నే నా కళ్ళ ముందు నిలుపుకునేవాడిని. నా నరములలో నీ మాతృశక్తి ఉన్నది. ఆ బలంతోని ఆపత్ సముద్రములను ఈదుకుంటూ నీ చరణముల చెంతకు చేరుకున్నాను. అమ్మా, నీవే ఆదిశక్తి స్వరూపిణివి, దుర్గవు. నేను సదా నిన్ను పూజిస్తూనే ఉండాలి. అలా అని నన్ను ఆశీర్వదించు. అరే, ఏమిటి నీవంటున్నది? లోకులంటున్నారు నీవు భగవంతుని అవతారమని. కానీ కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, నీవు నా హృదయ స్పందనవని. నన్ను 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 ఆరోపంలోనే కరిగిపోని. నాకింకేమీ అక్కర్లేదు రామా, నాకింకేమీ అక్కర్లేదు. మీ తండ్రి గారు కూడా చెప్పినారు, అదే నేను నీతో చెప్తున్నాను. అమ్మా, అది నీకెలా తెలిసినది? దేవతలందరితో సహా నీ విజయం పట్ల నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారట. అదే రాత్రి నాకు స్వప్నమున కనిపించి వారు అక్కడ జరిగిన వృత్తాంతమంతయు చెప్పినారు. వెళ్ళు, ఆ పిచ్చి తండ్రిని ఓదార్చు. వాడు నీకంటే కఠోర వనవాసము చేసినాడు.
భరత, అగ్రజ, 14 ఏండ్ల ఈ పాలనాభారమును నేను భరించాను. ఇక తమరే భరించాలి అయోధ్యను, అటులనే ఈ కోసల రాజ్యమును. అగ్రజ, ఈ బాధ్యతను ఇక నేను తమ శ్రీచరణములకు అర్పిస్తున్నాను. స్వీకరించండి. భరత, అగ్రజ, తమ ప్రజల పట్ల నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే అందుకు నన్ను క్షమించండి. నేను తమ వలె రాజును కాను. నేను కేవలం ఒక సేవకుడను. భరత, అనంతకాలము వరకు ముల్లోకములలోనూ ఎవరు ఎప్పుడు ధర్మం గురించి చర్చించినా ఆ ధర్మానికి ప్రామాణికంగా ఒకే వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ వ్యక్తి ఒక్కడే. ఆ ఒక్కడు నా భరతుడే. భరత, నేను 14 ఏండ్లు వనవాసం చేశాను పితృదేవుల ఆజ్ఞ కారణంగా. కానీ కేవలం మమతల కోసం, భాతృప్రేమ కారణంగా 14 ఏండ్లు రాజధానిలోనే ఉంటూ కూడా సన్యాసి వలె గడిపావు. భరత, నీవు మనందరి సోదరులోను మహానుభావుడవు. అగ్రజ, అమ్మ నిజమే చెప్పినది. నీవు భగవత్ స్వరూపుడవు. తన తుచ్చ భక్తులకి ఇలా గొప్పదనం ఆపాదించుట ఒక్క భగవంతుడికే సాధ్యమవుతుంది. శత్రుఘ్న, ఓరి పిచ్చివాడా, ఇప్పుడెందుకు ఏడుస్తావు? నేను వచ్చేశానుగా. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ.
పుత్రి, నీవు లేక రాజభవనమే కాదు, ఈ అయోధ్య శూన్యమైనది, శూన్యమైనది. నా తల్లి, పుత్రి, నీవు చాలా కష్టములను అనుభవించినావు. తలుచుకుంటే గుండె విలవిలలాడుతున్నది. ఎలా బయటపడ్డావు తల్లి? అంత దుఃఖంలోనూ తమ జ్ఞాపకాలే నాకు ఊరట కలిగించేవి. ఎప్పుడు నేను బీతావహురాలినైనా తమనే తలుచుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకెలా ఉండేదంటే, స్వయంగా తమరే వచ్చి నాకు ధైర్యం చెబుతున్నట్లుగా ఉండేది. ఎప్పుడు త్రిజట నన్ను ఓదార్చినా అప్పుడు ఆమెలో నాకు ప్రతి క్షణం తమ రూపమే కనిపించేది. తమ రూపమే. అవును పుత్రి, తల్లి ఆత్మ ఎల్లప్పుడూ తన బిడ్డ వెంటే తిరుగుతూ ఉంటుంది. సీత, నీవు స్త్రీ జాతికి ఆదర్శానివి. రాబోవు తరాల వారు కేవలం నీ పేరు తలచినంతనే పవిత్రులవుతారు, పవిత్రులవుతారు తల్లి. అమ్మా, 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 నాయనా, నా చిట్టి తండ్రి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. గాయము తగిలినప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తు వచ్చినదా? అవునమ్మా, నాకు మూర్ఛలో నీవే గుర్తుకొచ్చినావు. నేను నిన్నే పిలిచినాను నాకు సహాయం చేయమని. ఆ సమయమున నేను నీ గొంతు విన్నాను లక్ష్మణ. అమ్మా, లక్ష్మణ, అమ్మా, లక్ష్మణ, అమ్మా, లక్ష్మణ, నీవు నా పాలు త్రాగి పెరిగినావు నాయనా. భరతుడు ఎలా ధర్మానికి ప్రమాణమో, యుగ యుగాలకు పాతృ ప్రేమకు ప్రమాణంగా నిలుస్తావు. నీకు సదా జయమగు కాక, సదా జయమగు కాక.
అగ్రజ అగ్రజ లక్ష్మణ, మనందరిలోనూ అదృష్టవంతుడు నీవే. అరే, సాధువేషమును నేను ధరించినాను, కానీ అన్నగారి చరణములను నిరంతరము సేవించే అదృష్టము నీకే లభించినది. అనుజ, నన్ను భరతుడు సాధు వేషమును వేసుకొనియలేదు, తన వద్దను ఉంచుకోలేదు. అరే, ఆపదలతో పోరాడడానికి పెద్దవాళ్ళుండగా చిన్నవాళ్ళు చింతించే అవసరం లేదు. గురుదేవా, వారు వనవాస వేషముతోనే అయోధ్యలో ప్రవేశించదరా? లేదు మహారాణి కౌసల్య. నేటితో వాక్పరిపాలనా వ్రతము పూర్తయినది. ఇప్పుడే సరయూ నదీ తీరమునకు వెళ్ళి రామ లక్ష్మణ భరతులు ఈ ముగ్గురు సోదరులకు జటా విసర్జనము చేయించి సముచిత దుస్తులు ధరింపజేసి మహారాజుల వలె రాజభవనమునకు తీసుకువస్తాను. అమ్మా, మహారాణి, మహారాజా, మీ రాజ్యం స్థిరంగా ఉండుగాక.
शान्तिरन्तरिक्षगुं शान्ति पृथिवी నలువైపులా ప్రజలు సంతోషంతో ఆడి పాడుతున్నారు. కేవలం అయోధ్య ప్రజలే కాదు, సర్వ సృష్టి నర్తిస్తోంది. ఎటు చూసినా ఈ జగత్తంతా రామరాజ్యం అనిపిస్తోంది. సమస్త లోకాల్లోని దేవతలు, కిన్నెరులు, గంధర్వులు, ఋషులు, మునులు ఆనందడోలికల్లో తేలిపోయారు. ఈ ఆనందంలో బ్రహ్మదేవుని ఆదేశానుసారం 4 వేదములు కూడా మానవ రూపాన్ని ధరించి శ్రీరామచంద్ర ప్రభువుని స్తుతించడానికి అయోధ్యకు చేరుకున్నాయి. వేదవేద్యుడు రాముడు తాను వేదము నిజముగా రామాయణమే రామమయమేలే జగము సర్వం రామమయమేలే జగము సర్వం రాముడనగా పరబ్రహ్మ రూపం రాముడనగా పరబ్రహ్మ రూపం ధర్మానుగ్రహ విగ్రహమీ రూపం రామమయమేలే జగము సర్వం రామమయమేలే జగము సర్వం రాముడన దైవం రాముడన తత్వం రాముడన దైవం రాముడన తత్వం నిగమాగమముల సారం తాను రామమయమేలే జగము సర్వం రామమయమేలే జగము సర్వం శుభరామ సుధారసపానము
మధురం జయ రామ కథ కథనం మే జయము రామ రామయను జన్మమే ధన్యము పావనమైనది రామ శుభనామము పరమార్థము తెలిపేటి శుభతారకం పరమాత్మేలే శ్రీరామ ఘన దైవము రమాపతి రాముడే ఉమాపతి శంభుడు రమాపతి రాముడే ఉమాపతి శంభుడు ఇరువురు ఒకటే భేదము లేదు రామమయమేలే జగము సర్వం రామమయమేలే జగము సర్వం మూడు లోకములు రాముని లీలలలోనే తేలును ముదమున రాముని నామము చేయ తొలగును భవతాపము అది నిజము జయ జయ రామ్ సీతారాం 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 రాముడే సర్వము రాముడే విశ్వము రాముడే లోకము రాముడే సత్యము రాముడు సకలము రాముడు నిధనము రామనామమే జగదాధారం మూల స్వరూపము మూర్తి స్వభావము విశ్వకారణము శ్రీరామమ్మే జగదభిరాముడు హృదయారాధ్యుడు సీతారాముడు అందరివాడు శాపములను కడతీర్చెడివాడు పుణ్యములను సమకూర్చెడివాడు శబరి తల్లిని బ్రోచినవాడు ఎంగిలి ఫలములు తిన్నట్టివాడు ఎల్లరి పాలి కల్పవృక్షము కరుణామయుడు రాముడురా భక్తికి తాను బంధువు ఎప్పుడు లోకాలకు ఆరాధ్యుడు స్వామి మహామూర్తి శ్రీరామయ్య మహాతల్లి మా సీతమ్మ సీతారామ సీతారామ రామ రామ సీతారామ ఆత్మకు సాక్షి రాముడు అందరి సాక్షి రాముడు రఘుకులమూర్తి రాముడు రమవల్లభుడు రాముడు రాముడేలే ఆనంద సాగరం ప్రతి ఒక్కరికి తాను ఆరాధ్యుడు దయగనవయ్య రామ రఘురామ రామ శరణం 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 రామ శరణం 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 రాముని నామము రమ్యము రమ్యము రాముని నామము రమ్యము రమ్యము రామమయమేలే జగము సర్వం 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 ఓ హరి అనంతుడు హరి కథానంతం వినగా కలుగును జగములకు పుణ్యం రామ్ సీతారాం
सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम ఓ రాముడు లేక జగమే లేదు, రామాయణమే అందరికాధారం. सीताराम सीताराम जय जय राम राम सीताराम రాముడే దైవం, రాముడే సర్వం, రామాయణమే లోకాలకు మూలం. గోస్వామి తులసీదాసు రామాయణ కథని శ్రీరాముని పట్టాభిషేకంతోనే సమాప్తం గావించాడు. కానీ భగవానుడు శ్రీరాముని జీవితంలోని ఒక అతి కరుణాజనకమైన భాగం ఇంకా మిగిలింది. వాస్తవానికి వారు సీతావనవాసంలోని 2వ అధ్యాయం రాయనే లేదు. సీతాత్యాగం కల్పనతోటే వారు సరిపెట్టేశారు. కానీ చూడకపోయినా రాయకపోయినా ఆ ఘటన అంతమైపోలేదు. సీతామాతకు అయోధ్యను వదిలి వనవాస దుఃఖమును అనుభవించవలసి వచ్చినది. ఈ సత్యమును ఎవరూ కాదనలేవుగా. రామాయణాన్ని తొలుత రచించినటువంటి కవి వాల్మీకి మహర్షి సీతావనవాసము మరియు లవకుశకాండము తన కావ్యంలో రచించాడు. అయితే ఇది జరగడానికి పూర్వమే ఆయన ఈ ఘట్టాన్ని రచించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆయనకి త్రికాల దర్శన శక్తిని ప్రసాదించాడు. అదే తేడా వాల్మీకి తులసీదాస్కిని. వాల్మీకి అవతార పురుషుడు. అందుకే భగవానుడు శ్రీకృష్ణుడి వలె తను ఆ ఘటనల నుంచి వేరు కాలేదు, జరిగినవి జరిగినట్టు రాశాడు. అతడు ఏది సత్యమో దాన్ని సంకోచం లేకుండా నిరాసక్త భావంతో ఆపాదించాడు. మహర్షి వాల్మీకి ఈ కథని సంస్కృత భాషలో రాశాడు. తర్వాత తమిళంలో మహర్షి కంబరు, మలయాళంలో ఉడితెచ్చను ఈ కథను రాశారు. వారు కూడా తమ తమ రామాయణాల్లో లవకుశకాండని రాశారు. మొదట్లో మేము కూడా తులసీదాస్ లాగే నిర్ణయించుకున్నాం. తులసీదాస్ గారు ఎంతవరకు రాశారో అంతవరకే తీయాలనుకున్నాం. ఇప్పుడు మేము ప్రజాభిప్రాయానికి ముందు శిరస్సు ఉంచుతున్నాం. లవకుశల ఉదంతానికి వాల్మీకి మహర్షి ఉత్తరకాండ అని పేరు పెట్టారు. అదే ఉత్తరకాండని మేము ఉత్తర రామాయణం అనే పేరు మీద ప్రొడ్యూస్ చేస్తున్నాం. రాజా రామచంద్రులకు రాజా రామచంద్రులకు రాజా రామచంద్రులకు రాజా రామచంద్రులకు మహారాజా రామచంద్ర, నేను తమ కులగురువు వశిష్ఠుడను. ఆర్యావర్తములోని సమస్త ఋషికులముల పక్షమున తమను అభినందిస్తున్నాను. హే రఘుకుల శిరోమణి, ఇది మీ జీవితములో ఒక మహాద్భుతమైన సంఘటన. తమరు తమ పూర్వజుల మూలముగా సుశోభిత సమ్మానిత రాజసింహాసనముపై ఆరూఢులైనారు. రాజు కావడం ఎంత కఠిన కార్యమో, సేవాధర్మం కూడా అంత కఠినమైనదే. ఎందుకంటే రాజు వాస్తవమునకు ప్రజలకి సేవకుడే అవుతాడు. ప్రజారంజకమే వానికి సర్వమును మించిన తపస్సు. ఇప్పుడు నేను కోసల దేశ ప్రజలు, తమ మంత్రులు, తమ సైన్యము, రాజ్యాధికారుల పక్షము నుండి నూతన రాజపదవిలో తమను స్వాగతిస్తున్నాను. ఇక నా పక్షము నుండి ఆశీర్వదిస్తున్నాను. తమ పరాక్రమము ఎలా ఉండాలంటే తమ రాజ్యము సర్వదా అక్షయముగా వర్ధిల్లాలి. తమ రాబోవు తరముల వారికి కూడా ఇదే విధముగా ప్రజాస్నేహం, ఆదరణ లభించుగాక. పరమ పూజ్య గురుదేవ, తమ ఆశీర్వాదమునకు మా శతకోటి ధన్యవాదములు స్వీకరించండి. మా స్వర్గవాసులైన పితృదేవులు మహారాజు దశరథుడు
మాకు రాజధర్మమును కర్తవ్యమును బోధిస్తూ ఇలా చెప్పారు. ఎవరు రాజముకుటమును ధరిస్తారో వారు తమను తాము తమ దేశమునకు మరియు ప్రజాసేవకు అంకితం చేసుకోవాలి. రాజు కావడంలో అర్థం సన్యాసి కావడమే. అప్పుడు తమకంటూ ఏదీ ఉండదు, సర్వము దేశమునకే చెందుతుంది. అవసరం ఏర్పడినప్పుడు రాజు దేశం కోసం భార్యను, పుత్రులను, మిత్రులను, అంతేకాదు తన ప్రాణములను కూడా త్యజించవలసి వస్తే త్యజించవలసినదే. ఎందుకంటే దేశమే తన మిత్రుడు, దేశమే తన పరివారం. ఎవరైతే తన దేశం కోసం సర్వమును త్యాగం చెయ్యలేదో వారికి రాజుగా ఉండి రాజ్యమును పాలించుటకు ఎలాంటి అధికారమూ లేదు. మేము మా ప్రజలకు ఇదే ప్రమాణం చేస్తున్నాం. మేము ధర్మము, నీతి, సత్యము, న్యాయములపైనే ఆధారపడుతూ రాజ్యమును పాలిస్తామని. నేటి నుండి ప్రజలు తప్ప మాకు మాదంటూ ఏదీయునూ లేదు. ఒకవేళ జీవితంలో అత్యంత ప్రియమైన వస్తువును త్యాగం చేయవలసి వచ్చినా అందుకు మేము ఒక క్షణమైనను ఆలస్యం చెయ్యము. ప్రజారంజకమనే మా కర్తవ్యము నుండి ఎన్నడూ విముఖులం కాము. ప్రాణాలనైనా త్యజిస్తాము, ఎన్నడూ ప్రజాహితాన్ని మాత్రం త్యజించము. రఘుకుల తిలకుడు శ్రీరామచంద్ర ప్రభువులకు, కోసలాధీశుడు శ్రీరామచంద్ర ప్రభువులకు, అయోధ్యాపతి శ్రీరామచంద్ర ప్రభువులకు, రఘుకుల తిలకుడు శ్రీరామచంద్ర ప్రభువులకు. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।